జరుగుండాలి. సో మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు జలవనరుల నిపుణులు జాయిన్ అవుతున్నారు చర్చలో. సో ప్రకాష్ గారు గుడ్ ఈవినింగ్. రేవంత్ రెడ్డి నేను స్టేట్మెంట్ ఇచ్చారు, దాని వినియోగంలోకి తీసుకొస్తాం ఆ 3 బ్యారేజీలను కూడా నిన్న చెప్పారు. సో సరే, ఇంతకుముందు స్ట్రాటజీస్ ఎట్లా ఉన్నా అది ఒక మంచి స్టేట్మెంట్, వాటిని వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పడం. ఇప్పుడు అవసరం పడలేదు, బట్ నెక్స్ట్ ఇయర్స్ లో అవసరం పడవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మొన్న ఇయర్ లానినో అంటే ఎక్కువ వర్షపాతం. ఇప్పుడు రాబోయే సంవత్సరం ఎల్నినో అంటున్నారు. ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో జలాలు వేడెక్కి కరువు వచ్చేందుకు ఎక్కువ ఛాన్స్ ఉన్న 4 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఎల్నినో అవుతుంది, 1 సంవత్సరం లానినో అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ ఎల్నినో ఇయర్ అంటున్నారు. అయితే భరత్ గారు, అంటే రాజకీయాలు పక్కకు పెడితే కాళేశ్వరం తప్ప మనకు వేరే మార్గం లేదు. ఎందుకంటే 968 టీఎంసీలు మనం వాడుకోవాలనుకుంటే పైననేమో నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడో బాగా వర్షపాతం ఉన్నప్పుడు తప్ప మహారాష్ట్ర నుంచి మనకు నీళ్లు వచ్చే అవకాశమే లేదు. బాబ్లీ ప్రాజెక్ట్ తో పాటుగా 13 బ్యారేజీలు కట్టారు ఆ గైక్వాడ్ ప్రాజెక్ట్ కింద, అంటే ఔరంగాబాద్ దగ్గర నుంచి ఇక్కడ వరకు. మరి అటువంటిప్పుడు ఇంకా మనకు వేరే సోర్స్ ఏం లేదు. మంజీరాలో కూడా నీళ్లు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మంజీరా మొదటి ట్రిబ్యూటరీ గోదావరికి. మహారాష్ట్రలో 32 బ్యారేజీలు కట్టారు, కర్ణాటకలో 5 బ్యారేజీలు కట్టారు, బాల్కీ తాలూకా బీదర్ జిల్లా. సో ఇక మనకు అక్కడి నుంచి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ బ్యారేజీల దగ్గర 2 వైపులా కూడా పంపింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత అసెంబ్లీలో కేసీఆర్ ఇచ్చిన ప్రజెంటేషన్ లో 400 పైన గోదావరి, అప్పర్ గోదావరి అంటాం మనం. ఈ అప్పర్ గోదావరిలో శ్రీరామ్ సాగర్ పైన ఉన్నదంతా అప్పర్ గోదావరి. మనకు నీళ్లు రాకుండా మొత్తం బ్యారేజీలన్నీ కూడా 400 పైన కట్టి పంపింగ్ స్టేషన్స్ పెట్టుకున్నారు. బాగా అతి వర్షం ఉంటే తప్ప రాదు మనకు అని చెప్పారు ఆయన. అదే విధంగా లోయర్ గోదావరి 2016 సంవత్సరం తర్వాత ప్రతి సంవత్సరం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండుతుంది, ప్రతి సంవత్సరం ఎల్లంపల్లి నిండుతుంది. ఎల్లంపల్లి నుంచి యావరేజ్ గా 350 టీఎంసీలు కిందికి పోతున్నాయి. మనం గడ్డ, అన్నారం, సుందిల్లా ఇవన్నీ లిఫ్ట్ చేసినా ఎల్లంపల్లికే లిఫ్ట్ చేయాలి. కానీ ఎల్లంపల్లి దగ్గర జూలై, ఆగస్టు నుంచే ప్రతిరోజు 2-3 టీఎంసీల వాటర్ అవైలబుల్ ఉంటున్నాయి. అంటే సరిపోదు మనకి. ఏంటంటే కడెము పైనుంచి బాగా వాటర్ రావడం వల్ల దట్టమైన అడవులలో ఆదిలాబాద్ అడవులు, తర్వాత కిన్విట్ అని మహారాష్ట్రకు సంబంధించిన అంత దూరం నుంచి కూడా దీని క్యాచ్మెంట్ ఏరియా ఉంది. 7 నదులు ఉంటాయి, 7 ఉపనదులు ఉంటాయి దాని కడెప్కి. అయితే అదొక్కటే మనకు ప్రతి సంవత్సరం ఓవర్ఫ్లో అయ్యే ప్రాజెక్టు గోదావరి మీద. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ 16 నుంచి ఏం లేదు, మధ్య మధ్యలో డ్రై స్పెల్స్ ఉన్నాయి. 16 నుంచి ప్రతిసారి నిండకపోవడం అన్నది ఏ రోజు లేదు. ఓవర్ఫ్లో అనేది మీరు ఇప్పుడు ఉదాహరణకు వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీళ్లు వచ్చినట్టయితే ఈ కాళేశ్వరం దాకా ఉన్న పంపింగ్ స్టేషన్స్ ఏవి కూడా మనం వాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొట్టమొదటి ఆయకట్టు మనకు ఈ కాళేశ్వరం కింద మిడ్ మానేరు దగ్గరనే ఉంది. మిడ్ మానేరు కంటే దిగువన మనకు అప్ టు కాళేశ్వరం మేడిగడ్డ దాకా కూడా ఎక్కడ ఆయకట్టు లేదు. కొంత ఆయకట్టు ఇవ్వాలనుకున్నారు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా. చెన్నూరు నియోజకవర్గానికి బాల్కసుమ అని ఎఫర్ట్ పెట్టి 1,16,000 ఎకరాలకు నీళ్లు కావాలని అడిగిండు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయింది కానీ గవర్నమెంట్ పోవడంతో పనులు మొదలు కాలేదు. కాబట్టి మనకు ఆయకట్టు లేదు. ఇక మిడ్ మానేరు దగ్గరనే ఆయకట్టు. మిడ్ మానేరు వరకు శ్రీరామ్ సాగర్ నిండితే ప్రతి సంవత్సరము మన కింద పంపులు ఆన్ చేయాల్సిన అవసరమే లేదు కదా, వరద కాలువ ద్వారా డైరెక్ట్ వస్తుంది. అయితే ఇంకోటి, ఎప్పుడు కూడా వాతావరణ శాఖ చెప్పినా లేకుంటే మాలాంటి వాళ్ళం చరిత్రను పరిశోధించినా కూడా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కొంచెం బాగా వర్షాలు పడతాయి, 2 సంవత్సరాలు కరువు ఉంటుంది, 1 సంవత్సరం ప్లస్ ఆర్ మైనస్ ఉంటే కరువు. కానీ మనకు అదృష్టవశాత్తు 2015 నుంచి డ్రాట్ ఇయర్ లేదు. అదృష్టం కాదు, ఇది గ్లోబల్ వార్మింగ్. పైన కొన్ని మిగతా రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణలో లేదు అంటారా నేను. అవునవును, అంటే ఇది మిగతా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి, బట్ తెలంగాణలో 9 సంవత్సరాలుగా వర్షాలు అయితే మంచిగా పడుతున్నాయి. బట్ ఇది ఎప్పటికీ ఉంటుందని చెప్పడానికి లేదు. మీకు తెలుసు కదా, లాస్ట్ టైం నేను మాట అన్నందుకు ట్రోల్ చేశారు. ఈ సంవత్సరం వర్షాలు పడకపోతే తెలుస్తుంది ప్రజలకు అని అంటే వర్షాలు పడొద్దు అంటామని చెప్పి నన్ను ట్రోల్ చేశారు. అంటే వర్షాలు పడొద్దని కోరుకుంటారా అని అన్నారు, ఇదే షోలో అన్నారు, అన్నారు మీరు. అంటే నేను ఎందుకు అన్నాను అంటే కాళేశ్వరం గొప్పతనం తెలవాలంటే అవి డ్రాట్ ఉన్నప్పుడే తెలుస్తుంది. నీళ్లు బాగా వర్షాలు ఉన్నప్పుడు కాళేశ్వరం గొప్పతనం తెలియదు. ఈవెన్ హైదరాబాద్ లో కూడా తాగడానికి నీళ్లు ఉండవు. కాళేశ్వరం కనుక అంటే వర్షాలు పడకపోతే కాళేశ్వరం ద్వారా మనం నీళ్లు తీసుకోవద్దు అనుకుంటే హైదరాబాద్ సిటీకే నీళ్లు ఉండవు.
ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు అంటున్నాడు, ఎందుకు మాట మార్చాడు, అంతకుముందు దాని అవసరం లేదు, ఇది వేస్ట్ ప్రాజెక్టు, తుమ్మిడేటి దగ్గర తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యండి. ఎందుకు అంటే ఇప్పుడేమో రాజకీయాలు, ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు, ఈ అంటే మనకి కాళేశ్వరం గురించి ఇప్పుడు అబద్ధాలు గాని అసత్యాలు గాని ఆయనకు అవసరం లేదు. రెండోది ఇప్పుడు అది ఉన్నాయి కదా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, వాటి మీద ఉండాల్సిన ఎఫెక్ట్ ఆల్రెడీ ఉంది. నీళ్లతో కొత్తగా వచ్చేది లేదు, పోయేది లేదు. ఏమన్నా రైతు బంధు ఇస్తలేడని రివర్స్ అవుతారా, లేకుంటే పోల్ మేనేజ్మెంట్ లో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతాడా చెప్పలేము. నేనైతే ఐఎమ్ నాట్ షూర్, ఇప్పటికీ రేవంత్ రెడ్డి మించినోడైతే లేడు పోల్ మేనేజ్మెంట్ లో. బట్ ఆయన ఫెయిల్ అవుతాడని నేను అనుకోవట్లేదు. అక్కడ కూడా ఆయన సక్సెస్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. బట్ కాళేశ్వరం అనేది ఇప్పుడు ఎందుకు అవసరం అంటే ఇక్కడ ట్విన్ రిజర్వాయర్స్ కి ఆయన గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ ఆయన కాళేశ్వరాన్ని లింక్ చేస్తున్నాడు. తర్వాత హైదరాబాద్ మంచినీటి అవసరాలు, తాగునీటి అవసరాలు పెరిగిపోతున్నాయి, ఇండస్ట్రియల్ అవసరాలు పెరిగిపోతున్నాయి. రేపు ఫోర్త్ సిటీ ఇట్లాంటివి ఆయన డెవలప్ చేయాలనే డ్రీమ్ ఉంది ఆయనకి. నెక్స్ట్ 2-3 years ఏంటంటే మళ్ళీ ఎలక్షన్స్ ఇయర్ వస్తున్నది. ఈ 2 ఏళ్ళు కనుక ఆయన నీటి కొరత లేకుండా ఈవెన్ హైదరాబాద్ సిటీలో కూడా రోజు 2 గంటలో 1 గంట ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలిగినట్టయితే ఇక్కడ ఇప్పుడు రాబోయే 2-3 నెలల్లోనే 3 కార్పొరేషన్స్ కి ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఒక సోర్స్ క్రియేట్ చేశాను నేను. ఈ ట్విన్ రిజర్వాయర్స్ ని డ్రింకింగ్ వాటర్ కోసం నేను గోదావరితో నింపి మీకు నీళ్ల కొరత లేకుండా చూస్తాను అని ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఆయన చెప్పే అవకాశం ఉంటది. రెండోది